మోహన్ బాబు సినిమాల్లో రాజకీయాలు ఎవరు ఉంటారు? మదించిన వాళ్ళు ఉంటారు, ధనమధాంతులు ఉంటారు, కండ కావరం పట్టిన వాళ్ళు ఉంటారు. మోహన్ బాబు కూడా అంతే, అందరూ అట్లాంటి వాళ్ళే. వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు పోవాలి? మనం పేదోళ్ళ దగ్గరికి పోవాలి. నోరు లేని నోరు కావాలి మీడియా. వాళ్ళ ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. ఎందుకు అది మనకు గొడవలు? ఆ గొడవల మధ్యలో మనమేం దూరాలి? అసలు సినిమాలనే పట్టించుకోవద్దు కదా మీడియా. ఎందుకు నీకు కుటుంబ వ్యవహారాలు ఎందుకు? పేదలు ఆత్మహత్య చేసుకుంటారు, అక్కడికి ఎందుకు పోవు? మీ పత్రికలు ఎప్పుడైనా చూపిస్తారా? టీవీలు ఎప్పుడైనా చూపిస్తారా? సినిమా హీరోల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, నేరస్తుల చుట్టూ తిరుగుతుంటారు. మీరు ఎందుకు తిరుగుతుంటారు? మీరు వాళ్ళ దగ్గర వదిలేయండి. సినిమా వాళ్ళకి చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు, జూటాకోరులు వాళ్ళంతా. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నట్టు మీరు? కొత్త ఇది వార్తనా? పులి మాంసాహారి అని చెప్తే అది తెలియదు. ఎవరు తెలియదు? సినిమా వాళ్ళంతా ఇట్లే ఉంటారు కదా. సినిమా వాళ్ళంతా రౌడీలే కదా. తండ్రి రౌడీయే, కొడుకు రౌడీయే కదా. ఎందుకు మనకు ఇద్దరు రౌడీల సమస్య మీరు చూపించాలన్నా? జనానికి ఏం పని లేదా? జనం ప్రజల సమస్యలు కోరుకుంటున్నారు. ఆ ప్రజల సమస్యలు చూపించమంటున్నారు. మా సమస్యలు చూపించని జనమంతా కోరుకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకు చూపించరు? చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకు చూపించరు? వృత్తులన్నీ పోయినాయి, పట్టణాలన్నీ ఆగమైపోయినాయి, పల్లెలన్నీ నాశనం అయిపోయినాయి. అవన్నీ ఎందుకు చూపించరు మీరు? ఆర్థిక వ్యవస్థను ఎందుకు చూపించరు? కునారిల్లుతున్న ప్రజలను ఎందుకు చూపించరు? బాగా మదించిన వాళ్ళను, మదం పట్టిన వాళ్ళని ఎందుకు చూపిస్తారు మీరు? తప్పు కదా అది. వాళ్ళు కొట్టాడు పెద్ద మా విషయం అది. తిండి లేక చచ్చిపోతున్నవానికి చూపించి, ఇగో ఇద్దరు కొట్టుకున్నారు, తండ్రి కొడుకులు కొట్టుకున్నారు చూపించాలన్నా? ఎందుకు ఇది? ఏ ఇంట్లోనే ఉంటుంది కదా. సినిమా వాళ్ళని వదిలిపెట్టండి, పక్కన పాడేయండి. వాళ్ళందరూ సినిమా వాళ్ళని, రాజకీయ నాయకులను తీసుకొని పోయి మూసినది మురికాలు ఎసిరి పారేయండి. పేద ప్రజలను చూపించండి, నిజాయితీ పరులను చూపించండి, మేధావులను చూపించండి. ప్రజలు ఏం నేర్చుకోవాలో అది చూపించండి. ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి దేవాలని చూపించండి. పేదలు చూపిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. ఈయన చూస్తే వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఏమనుకుంటారు? మంచిదా, ఇటువంటివి చూపించండి మీరు అనుకుంటారు వాళ్ళు. అంటే రాజకీయ నాయకులు చెప్పు చేతులు ఉన్నారా మీరు? ఎవరు చెప్పు చేతులు ఉన్నారు? జనానికి ఇది కావాలన్నా? కొట్టినట్టు కొడతారు. మీరు దొంగలు వాళ్ళ మధ్యన ఎందుకు పోతారు మీరు? ఆ లెక్కన మరి ప్రైవసీ కూడా ఉంటుంది కదా. ఒకటి ప్రతి మనిషికి ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీ మీద మీరు దాడి చేయొద్దు. తప్పే. మోహన్ బాబు కూడా తప్పే. కొట్టడం తప్పే, వీళ్ళు పోవడం తప్పే. రెండు తప్పే. ఇప్పటికైనా జర్నలిస్టులు మీరు జ్ఞానం తెచ్చుకోండి. ప్రజల దగ్గరికి పోండి, పేదోళ్ళ దగ్గరికి పోండి. మీరు చూపించకండి. అయితే ఒకటి నిరసన మాత్రం చెప్పాల్సింది, తప్పని చెప్పాల్సింది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మీరు పోయి దొంగలని చెప్పండి, మదం పట్టిన వాళ్ళని చెప్పండి. వాళ్ళ మత్తు వదిలించండి. ఈ విధంగా ఇప్పటి నుంచి మీకు గుణపాఠం కావాలి. ఈ దొంగల జోలికి పోవద్దు మనము. అది మంచి ఇష్యూ. ఎందుకంటే ఒక గుణపాఠం మీకు. వాడు మోహన్ బాబు ఎందుకు కొట్టిండో తెలియదు, కానీ మిమ్మల్ని కొట్టిండేమో. ఇది గుణపాఠం. ఇప్పటి నుంచి మేము బాయ్కాట్ చేస్తున్నాము. సినిమా వాళ్ళ దగ్గరికి పోము మేము. రాజకీయ నాయకులు కూడా కొట్టిరు. ఎన్నిసార్లు మిమ్మల్ని కేసీఆర్ అరే బేకు, అరే బుద్ధునాదా, ఏం ప్రశ్న అడుగుతున్నారు అనలే? ఎందుకు బాయ్కాట్ చేయలే? తప్పు జరిగితే బాయ్కాట్ చేయాలి. మనకు వెన్నుపూస ఉంటే బాయ్కాట్ చేయాలి. స్పైన్లెస్ వంటర్స్ అయితే బాయ్కాట్ చేయకండి. మీరు బాయ్కాట్ చేయండి. రాజకీయ నాయకులను బాయ్కాట్ చేయండి. కేసీఆర్ కూడా ఆ రోజే బాయ్కాట్ చేయాల్సింది. తిట్లు తిని నోరు మూసుకొని కూర్చుంటారా మీరు? అట్లా తప్పది. దెబ్బలు తిని కూడా నోరు మూసుకొని కూర్చోవద్దు. రాజకీయ నాయకులందరినీ బాయ్కాట్ చేయండి. అన్ని సినిమాలు కూడా బాయ్కాట్ చేయండి. సినిమాలు చెత్త సినిమాలు తీస్తున్నారు, బూత్ సినిమాలు తీస్తున్నారు. బుద్ధి లేదా? నారాయణ తిట్టిండుగా, సిపిఐ నారాయణ తిట్టిండు. టీవీలో వచ్చే ప్రోగ్రామ్ అదేందో తెలియదు నాకు. బిగ్ బాస్ ఎంత బూత్ అని చెప్పాడు. ఆ బూత్ ఉన్న వాళ్ళందరూ సినిమాలు బూతే చూపిస్తారు. మరి నారాయణ కరెక్టే అన్నాడు ఆయన. అందుకని ఈ బూత్ ఎందుకు చూపిస్తారు మీరు? సినిమాలంతా బూతే, పచ్చి బూత్. ఒక్క దేశభక్తి ఉండదు. వెయ్యి ఊడల మరి దగ్గరికి పోయి రామ్జీగోండ్ సినిమా ఎప్పుడు తీసిరా మీరు? మీ ముఖాలకు చీదా ఖాన్ తెలుసా మీకు? తురబాస్ ఖాన్ తెలుసా? ఎంత పెద్ద యోధులు. తెలంగాణ సాయుధ పోరాటం ఒక్క సినిమాని తీసిరా మీరు? భగత్ సింగ్ సినిమా తీసిరా మీరు? అన్ని బూత్ సినిమాలే కదా. తెలుగు సినిమా అంటేనే బూత్ సినిమా. ఆ బూత్ సినిమాల దగ్గరికి ఎందుకు పోతారు మీరు? హిందీలో ఎన్ని దేశభక్తి సినిమాలు వచ్చినాయి, కన్నడలో ఎన్ని వచ్చినాయి, మరాఠీలో ఎన్ని వచ్చినాయి, టీవీలో కూడా వస్తున్నాయి. పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 750 ఎపిసోడ్స్ వచ్చినాయి. తెలుగు టీవీలో వస్తాయా? తెలుగు పత్రికలు వస్తాయా? భగత్ సింగ్ 8 సినిమాలు వచ్చినాయి హిందీలో. అనం భగత్ సింగ్ తెలుగు మాట్లాడతాడు ఏంటి? తెలుగు సినిమా తీయాలంటే అని అడుగుతుంటారు. పిచ్చోడు. అంత తిక్కలలో ఉంటారు తెలుగు సినిమాలో. భగత్ సింగ్ హిందీ కూడా మాట్లాడలేదు. భగత్ సింగ్ పంజాబీ మాట్లాడాడు. వీళ్ళకేం తెలుస్తుంది సినిమా వాళ్ళకు? వాడు బావిలో కప్ప కదా. వాడు ఎక్కడికి పోతే సినిమా వాడు అని అంటే ఆ బావిని ఎంత తీసుకుపోతుంటాడు. బావి కూడా ఎంత తీసుకుపోతాడు. బావిలో కప్పలు కదా వాళ్ళు. అటువంటి వాళ్ళు బుద్ధి లేదు. వాళ్ళే ఎందుకు తీస్తున్నారు మీరు? అన్ని బూత్ సినిమాలే కదా. ఎన్ని బూత్ పాటలు వస్తాయి. బిగ్ బాస్లో కూడా ఎంత బూత్ ఉంటుంది అది. అటువంటి ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళ సినిమా వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు? వాళ్ళ దగ్గర పోకండి మీరు. ఇప్పటికైనా బాయ్కాట్ చేయండి. మీడియా వాళ్ళకు బుద్ధి ఉంటే బాయ్కాట్ చేయండి. శ్రీశ్రీ చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు ఆంధ్రుల దినపత్రికలు అన్నాడు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయని చెప్పిండు శ్రీశ్రీ. ఎప్పుడో చెప్పిండు ఆయన 50-60 ఏళ్ళ కింద. ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోండి. అట్లా తిట్లు అడగండి మీరు. శ్రీశ్రీ తిట్టిండు. ఇప్పుడైతే కొడతారు మిమ్మల్ని. శ్రీశ్రీ అయితే
కేవలం పెన్నుతోటి రాసిండు. ఇప్పుడు జనం చీత్తు అని ఉమ్మేస్తారు, జనం ఇప్పటికీ ఉమ్మేస్తారు మీరు. అందుకని మీరు అక్కడ పోకండి, సినిమా వాళ్ళ దగ్గరికి పోకండి. వాళ్ళంతా దరిద్రులు, కంపు వాసన. సినిమా వాడు ఏదైనా మాట్లాడితే కంపు వాసన, ముక్కు మూసుకోండి, చెవులు మూసుకోండి, వినకండి వాళ్ళది. వాళ్ళ కళ్ళు కూడా మూసుకొని వాళ్ళని చూడకండి. చెడు చూడకు, చెడు వినకన్నట్టుగా మూసుకోండి, ఐదు మూసుకోండి మీరు. అట్లా వినండి. మీరు సినిమా వాళ్ళు పోయినా, రాజకీయ నాయకులు పోయినా ప్రజల దగ్గరికి పోండి. అప్పుడు మీ ధన్యమవుతుంది. లేకపోతే మీకు దెబ్బలు పడుతూనే ఉంటాయి. మీకు దెబ్బలు పడితే మేము చప్పట్లు కొడుతూనే ఉంటాం. ఇప్పటికైనా బుద్ధి రావాలి మీకు.